వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మూగజీవాలకు ఉన్న విశ్వాసం, ప్రేమ మనుషుల దగ్గర కరువైపోతుంది. పసికందు అని కూడా చూడకుండా అప్పుడే పుట్టిన పసిగుడ్డును నడి వీధిలో వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఆ చిన్నారికి వీధి కుక్కలు రక్షణ కవచంలా నిలిచాయి. రక్తపు మరకలు కూడా పోని పసిగుడ్డును రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా విడిచి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. రాత్రంతా పసికందు చలిలో ఉండగా వీధి కుక్కలు చుట్టూ చేరి ఎవరిని రానివ్వకుండా జాగ్రత్తగా కాపలా కాశాయి. ఇప్పుడంతా చిన్నారులపై, పెద్దలపై ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్న సమయంలో వీధి కుక్కలు ఇలా చిన్నారికి రక్షణగా ఉండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కోల్కతాలో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని నవద్వీప్ నగరంలో వీధి కుక్కలు నవజాత శిశువు ప్రాణాలు కాపాడిన వింత ఘటన చోటు చేసుకుంది. రైల్వే వర్కర్ల కాలనీలో పబ్లిక్ టాయిలెట్ ముందు చిన్నారిని ఎవరో వదిలి వెళ్లారు. గమనించిన కుక్కలు రాత్రంతా బాడీగార్డుల్లా ఉన్నాయి. కంటి మీద కునుకు వేయకుండా చిన్నారి దగ్గరికి పురుగును కూడా రాకుండా రాత్రంతా చూసుకున్నాయి. తెల్లవారాక స్థానిక మహిళ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. రాత్రంతా దుప్పటి కూడా లేకుండా చలిలో ఉన్న పసికందును హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మనుషులు కూడా చేయలేని పనిని ఈ వీధి కుక్కలు చేశాయని స్థానిక మహిళ తెలిపింది. బిడ్డ పుట్టి గంటల సమయమే అయిందని, రాత్రి చీకటిలో కుక్కల గుంపు రక్షణగా ఉందని మహిళ వెల్లడించింది. తెల్లవారుజామున కుక్కలు కాస్త జరగడంతో తాను వెళ్లి చిన్నారిని హాస్పిటల్కి తరలించినట్లు వెల్లడించింది.